గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు చెందిన రాష్ట్ర సంఘం ట్రస్మాను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శులు హఠాత్తుగా రాజీనామా చేసి ట్రస్మాను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేశారని, ట్రస్మాని గట్టెక్కించడమే లక్ష్యంగా అధ్యక్ష బాధ్యత స్వీకరించడం జరిగిందని, ఏకాగ్రీవంగా ట్రస్మా అధ్యక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యులచే ఆమోదించబడిన శివరాత్రి యాదగిరి అన్నారు. ఈ సమ్మేళనంలో అన్ని జిల్లాల నుండి 1600కు పైగా ప్రాథమిక సభ్యులు హాజరయ్యారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా యాదగిరి శేషగిరిరావు, రాష్ట్ర కన్వీనర్ ఐవి రామారావు, స్పోక్స్ పర్సన్ జయసింహగౌడ్, ఫౌండర్ ప్రెసిడెంట్ వీరన్న మరియు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మచ్చిపడ్డ గారు, యాదగిరి శేఖరరావు గారు, మరి అలాగే మా రమణారావు గారు, జయసింహగౌడ్ గారు, మిగతా ఆత్మీయ మిత్రులందరూ, అన్ని జిల్లాల పిఎస్టీలందరూ ఇక్కడికి వచ్చేసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కరెస్పాండెంట్ కదిలి ఆ పిఎస్టీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఏఎంఆర్ ఫంక్షన్ హాల్కు వచ్చేసి ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేస్తున్నారు. రేపు రాబోయే సంవత్సరంలో మరి గవర్నమెంట్ ఇప్పుడు మారింది. ప్రత్యేకంగా మా ప్రైవేట్ పాఠశాలలు, బడ్జెట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ పాఠశాలలకు ముఖ్యంగా అన్ని రకాలుగా, అంటే రికగ్నేషన్లో కానివ్వండి, ఏ రకంగానైనా కానివ్వండి, మేము గవర్నమెంట్ దృష్టిలో తీసుకుపోదలుచుకున్నాం. 15 సంవత్సరాలు ఉన్నటువంటి రికగ్నేషన్ ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాలను పర్మనెంట్గా రికగ్నేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఉన్నటువంటి బిల్డింగ్లకు ఏదైతే ట్యాక్స్ ఉందో కమర్షియల్, దాన్ని మరి డొమెస్టిక్ ట్యాక్స్గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ప్రైవేట్ పాఠశాలలు ఈనాడు గవర్నమెంట్లో సగభాగమై మరి కొన్ని వేల బడ్జెట్ తగ్గిస్తున్నారు. కాబట్టి మరి అలాంటి మాకు ప్రైవేట్ పాఠశాలలను కాపాడుకోవాల్సిందిగా మరి ఈ గవర్నమెంట్ను మేము కోరుతూ ముగిస్తున్నాం. జై హింద్. రాష్ట్ర ట్రస్మా ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా 33 జిల్లాల నుంచి తరలివచ్చిన మిత్రులందరికీ, ట్రస్మా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, గత 22 సంవత్సరాల నుంచి ట్రస్మా ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ఫౌండర్ మెంబర్ అయినట్టు నేను, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గత ఎన్నో సంవత్సరాల నుంచి ట్రస్మా అనేది బలోపేతమై అంటే అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అతీతంగా కేవలం ట్రస్మా కులం అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తూ పాఠశాలను బలోపేతం చేస్తూ, ముఖ్యంగా పాఠశాలలో ఉన్న టీచర్లందరికీ కూడా ట్రైన్ చేస్తూ, 10th పిల్లలు కానీ మిగతా పిల్లలందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, తల్లిదండ్రులతో మంచి సమావేశాలు కూడా చేసి ఇలా దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 58% విద్యను అందిస్తూ ఉన్నాం. 11,000 పాఠశాలలు మా ఈ ట్రస్మాలో భాగస్వామై ఉన్నాయి. ముఖ్యంగా ఒక 4 లక్షల పైచలకు ఎలా నిరుద్యోగులైనటువంటి ఉద్యోగ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్మా ఆర్గనైజేషన్. మరి ఈ సందర్భంగా గత నెల రోజుల క్రితం ఎవరైతే పాస్ట్ పిఎస్టీస్ ఉన్నారో వారంతా కూడా సొసైటీకి విరుద్ధంగా రాజీనామా చేసి ఈ సందర్భంగానే దీన్ని ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనేది అన్ని జనరల్ బాడీగా దీన్ని స్వీకరించి ఈరోజు గతంలో ఏదైతే ఒప్పందం ఉందో వారినే ఈరోజు మేము శివరాత్రి యాదగిరి గారు కావచ్చు ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీగా ఐవి రమణారావు గారు, అలాగే ట్రెజరర్గా జయసింహగౌడ్ గారు ఈరోజు ఈ సభలో తీర్మానం చేసి వారిని జనవరి 7వ తేదీలోపు వారిని ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం ఏదైతే 25, 26 1 ఇయర్ పీరియడ్ వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పిఎస్టీలుగా అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. వీరు వచ్చే ఏదైతే ఈరోజు ఇక్కడ ఒక జనరల్ మీటింగ్, ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది. దీనికి మన 33 జిల్లాల నుంచి ప్రైవేటు స్కూల్ కరెస్పాండెంట్లు, జిల్లా బాడీల సభ్యులు, అంటే అధ్యక్ష కార్యదర్శులు, మిగతా సభ్యులు అందరూ వచ్చారు ఇక్కడికి. ఈ జనరల్ మీటింగులో నెక్స్ట్ టర్మ్కి సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ 3 పోస్టులను, పిఎస్టీలను ఇవాళ మేము జనరల్ బాడీ సభ్యుల అనుమతి మేరకు ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కోసమే
ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇది ఎందుకు అనివార్యమైందంటే ఉన్న పడానా అకస్మాత్తుగా ఎటువంటి కారణము లేకుండానే ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు రాజీనామా చేశారు. దాంతో వెంటనే జనరల్ మీటింగ్ని ఇట్లా ఏర్పాటు చేసుకొని ఒక జనరల్ బాడీని తయారు చేసుకొని దాని ద్వారా తిరిగి ఎన్నిక చేసుకోవడం అనివార్యమైంది. ఈ అనివార్యమైన స్థితిలో మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాము. దీని తరువాత మేము ఖచ్చితంగా అనేక సమస్యలు మా వాళ్ళు ప్రస్తావించారు. వీటన్నిటి మీద కూడా మేము ప్రభుత్వంతో చర్చలు జరపడం, మాట్లాడటం, ప్రతి ప్రాథమిక సభ్యుడి యొక్క అవసరాలను గుర్తించడం, వాటి కోసం ఖచ్చితంగా పోరాటం చేయడం, ప్రయత్నం చేయడం మేము చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఈరోజు మా రస్మాలో వెలువడిన సంక్షోభం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఏదైతే మా రస్మాకు పిఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకోకుండా వాళ్ళ చాతగానితనానికి వాళ్ళు నిదర్శనంగా వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. వారు అంటే మేము చేయలేము అనే ఉద్దేశంతో అటువంటిప్పుడు మేము ఇక్కడున్న మిగతా ముఖ్యం అంటే లాస్ట్ టైం గత సంవత్సరంలోనే మేము ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళు మేము అది ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వచ్చి అంటే ఇప్పుడున్న ప్రైవేట్ పాఠశాలలో బడ్జెట్ పాఠశాలలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే 33 జిల్లాల నుంచి ముఖ్యులైన అందరూ కూడా రావడం, మరి మాకు సంఘీభావం తెలపడం, మరి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ సమ్మేళనం జరుపుకుంటున్నాం. రాబో రోజుల్లో మేమే ఈ అధ్యక్ష కార్యదర్శులు స్పెషల్గా మేము ఎన్నుకుంటున్నారు వాళ్ళు. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా మొన్న ఈ మధ్యనే అంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యొక్క బడ్జెట్ పాఠశాలల యొక్క 10th క్లాస్కి సంబంధించి పర్మిషన్స్ రాలేవు, వాటిని కూడా మొన్ననే ఇప్పించడం జరిగింది. మరి అలాగే ప్రైవేట్ పాఠశాలకు ఉన్న సమస్యల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా మా సానుకూలంగా స్పందించి మా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా మీరు ఎన్నుకున్న తర్వాత మీరు వచ్చి కలిస్తే ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా రస్మా సభ్యులందరి తరఫున. అలాగే ఇమ్మీడియట్గా మొన్న 52 స్కూల్స్ పర్మిషన్ లేదు, వాళ్ళందరికీ కూడా 10వ తరగతి పిల్లలకు కూడా పర్మిషన్ ఇప్పించడం జరిగింది. వారికి ధన్యవాదాలు, ఈ సభాముఖంగా ధన్యవాదాలు.